గుట్కా కానీ, పానీ కానీ, ఆల్కహాల్ కానీ, ధూమపానం కానీ ఇటువంటి వాటి వల్ల నోటి ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎక్కువగా గుట్కా, పాన్, ఈ కైని, స్మోకింగ్, పొగాకు ఇవి తీసుకునే వాళ్ళకి మ్యాక్సిమం ఓరల్ క్యాన్సర్ అంటాం అన్నమాట. ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటాం స్టార్టింగ్లో. ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటే క్యాన్సర్కి ముందు స్టేజ్ అనమాట. ఆ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఏమేమి ఉంటాయంటే ల్యూకోప్లేకియా, లైకెన్ ప్లానస్, ఎరిథ్రోప్లేకియా, తర్వాత వచ్చేసి ఓఎస్ఎంఎఫ్ అంటాం అనమాట, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. ఇవన్నీ ప్రీ క్యాన్సరస్ లీజన్స్లో కొన్ని టైప్స్ అన్నమాట. అలానే ప్రీ క్యాన్సరస్ లీజన్లో ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అది కూడా తీసుకోలేదంటే కనుక అవి క్యాన్సర్గా చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పొగాకు, ధూమపానం చేసిన వాళ్ళకి ఎక్కువగా పంటి మరకల దగ్గర నుండి, పళ్ళు కదలడం దగ్గర నుండి ఎక్కువగా ఈ టంగ్ క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువగా వచ్చే ఛాన్స్. ప్యాలెట్ క్యాన్సర్ అంటాం అనమాట, అంటే అంగిల్కి వస్తుంది క్యాన్సర్. ఇలాంటివన్నీ చాలా రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. నార్మల్ పీపుల్ కన్నా కూడా వీళ్ళకి ఎక్కువ ప్రోన్గా ఉంటుంది క్యాన్సర్ అనేది.